84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 7వ వచనం కూడా చదువుకుందాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఈ 2 వచనాల్లో ఒక మాట మనకు కనబడుతుంది. అదేంటంటే యాత్ర, మార్గము, ప్రయాణము. విశ్వాస జీవితం అనేది ఇట్ ఈస్ అ జర్నీ. స్పిరిచువల్ లైఫ్ ఇస్ అ జర్నీ విత్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుతో మన ప్రయాణము ఈ ఆత్మీయ జీవితం. మీలో ఎంతమందికి ప్రయాణాలంటే ఇష్టమో ఎంతమందికి ఇష్టం లేదో నాకు తెలీదు. యవనస్తులకు ప్రయాణాలంటే బోల్డ్ అంత సరదా కదండి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళాలి, ఆ ట్రిప్కి వెళ్ళాలి, ఈ ట్రిప్కి వెళ్ళాలని తల్లిదండ్రుల్ని ఏడ్చైనా గీబెట్టైనా విసిగించైనా సరే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా స్థలాలకు వెళ్ళాలి, ఆయా ప్రదేశాలకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో సరదాగా గడపాలి. ట్రావెలింగ్ అంటే చాలామందికి ఇష్టం. కానీ నాకు తెలిసి పెద్ద వయసులో ఉన్నవారికి ట్రావెలింగ్ అంటే ఖచ్చితంగా సరదా కాదు. మా అమ్మమ్మ ఉంటారు. మా అమ్మమ్మని ఎప్పుడైనా మరి రాజమండ్రి రండి అంటే నాకు ప్రయాణం అంటే టెన్షన్ అమ్మ, ప్రయాణం అంటే నాకు 2 రోజుల నుంచి నిద్రే పట్టదంటారు. అంటే మరి ట్రైన్ ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో, ట్రైన్లో ఎలా ఉంటుందో, ట్రైన్ దిగేటప్పుడు ఎలా ఉంటుందో మరి ఏం ఊహించుకుంటారో నాకు తెలియదు. కానీ కొంతమందికి పెద్దవాళ్ళకి ప్రయాణం అంటే చాలా భయం. విశ్వాస జీవితము మనందరము చేసే ఒక ఆత్మీయ ప్రయాణము. ఈ ప్రయాణం నేను చేయను అనడానికి లేదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. వారు కనాను వైపుగా ప్రయాణం చేశారు. ఎంతకాలం ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల ప్రయాణం అంటే ఈజీ జర్నీయా, హార్డ్ జర్నీయా? మనం చూడండి, ఒక్కరోజు ప్రయాణం చేస్తేనే ఇంటికి రాగానే హోమ్ స్వీట్ హోమ్ అనుకుంటాం కదా. అమ్మయ్య మా ఇంటికి వచ్చేసానని చక్కగా పడుకొని నిద్రపోతాం. ఎక్కడ తిరిగినా కూడా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తే అదొక ఉపశమనం, అదొక రిలాక్సేషన్ అనమాట. మా ఇంటికి నేను వచ్చేసాను. ఇమాజిన్ 2 రోజులు 3 రోజులు ట్రైన్ ప్రయాణం ఢిల్లీకో నార్త్ సైడ్ ఎక్కడికి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది? అది ఒక రకంగా ఉండదు, చాలా రకాలుగా ఉంటుంది. కానీ దేవుని ప్రజలు ఇంటికి ఎప్పుడు చేరుకున్నారు? ఇల్లే లేదు వారికి. ఎన్ని సంవత్సరాల ప్రయాణం? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల ప్రయాణంలో వృద్ధాప్యంలో ఉండి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారు ఉన్నారు. వారు ఎక్కడ చనిపోయారు? ప్రయాణంలోనే చనిపోయారు. కొంతమంది పిల్లలు ప్రయాణంలోనే పుట్టారు. పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు. ఎలా అంటే ఓ ట్రైన్ జర్నీ టైప్లో ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, దిగేవాళ్ళు దిగుతుంటారు. ట్రైన్ జర్నీలో ఉన్న వాళ్ళతో మనం క్లోజ్ కాంటాక్ట్ కలిగి ఉండి ఎప్పటికీ జీవితాంతం మీరు మాతో ఉంటారు అన్నట్టు మనం ఎప్పుడు ఫీల్ అవ్వం. మీరు ఎక్కుతారు, మీరు దిగుతారు, మేము ఎక్కుతాం, మేము దిగుతాం అన్నట్లుగా ఉంటుంది మన పరిస్థితి. విశ్వాస జీవితం కూడా ఇట్ ఈస్ అ జర్నీ విత్ జీసస్. చాలాసార్లు మన చుట్టూ ఉన్న మనుషుల కోసం బ్రతికేస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న మనుషులే మన మైండ్లో తిరుగుతూ ఉంటారు. మనల్ని సృజించిన దేవుని కంటే ఏ పని చేసినా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో. వాళ్ళ కోసం పుట్టించాడా దేవుడు నిన్ను? నీ కోసం పుట్టించాడా? నీ కోసం పుట్టించలేదు, వాళ్ళ కోసం పుట్టించలేదు, ఆయన కోసం పుట్టించాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు మా కోసం పుట్టారని. మన కోసం పుట్టలా మన పిల్లలు, దేవుని కోసం పుట్టించాడు, పెంచమని ఇచ్చాడు మనకంతే. ఎంతకాలం ఇస్తే అంతకాలం మన పిల్లల్ని దేవుని కోసం మనం పెంచాలి. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు మా కోసం పెంచుకోవాలండి, మమ్మల్ని మా వాళ్ళు బాగా చూసేయాలి, లేకపోతే పెద్ద అయిన తర్వాత మాకు పెద్ద బంగ్లా కడతాడండి మా వాడని, వాడికి చికెన్ మటన్ అన్నీ తినిపిస్తారు, వాడు బాగా కండలు పెంచి అమ్మా నాన్న కొట్టేస్తుంటాడు. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటుంటాము మన పిల్లల్ని మన కోసం దేవుడు ఇచ్చాడు, మన కోసమే పెంచుకోవాలి, మనల్ని ఏదో వాళ్ళు చూసేసుకుంటారని. చాలాసార్లు మన మనసు కూడా ఎప్పుడు వారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఫీలింగ్స్ కదండి, ఫీలింగ్స్. ఎవరు ఎలా ఫీల్ అవుతారో అని మనం ఫీల్ అయిపోతుంటాం. మందిరానికి వెళ్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, వాళ్ళు ఏం ఫీల్ అవుతారో నీకెందుకు? నీ దేవుడు ఏం ఫీల్ అవుతున్నాడో ఒకసారి ఆలోచించి. ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఏం ఫీల్ అవుతారని నువ్వు అనుకుంటున్నావు. సరైన మాట సరైన సమయంలో దేవుడు నేను చెప్పమంటే నువ్వు చెప్పాల్సిందే. ఇంకెవరు ఏం ఫీల్ అయినా నీకు అనవసరం. చాలాసార్లు ఏ పని చేయాలన్నా మన మనసులో వారు వీరు తిరుగుతూ ఉంటారు, దేవుడు తప్ప. ఒక మాట చెప్పమంటారా? విశ్వాస జీవితంలో ఈ ప్రయాణంలో నువ్వు చక్కగా ముందుకు వెళ్ళాలంటే వారిని వీరిని చూడడం ఫస్ట్ మానేయాలి. హల్లెలూయా. అది ముందు అలవాటు చేసుకుంటే మనుషుల్ని చూడడం మానేయి. ఫస్ట్ మనుషులు ఏమనుకుంటారో ఆలోచించడం మానే. నా ప్రభు ఏమనుకుంటాడు, నా ప్రభు ఏం కోరుకుంటున్నాడు, నా ప్రభు ఏమి ఆశిస్తున్నాడు. నటన అవసరం లేదు, ఇంకా ఎనఫ్ ఆఫ్ యాక్టింగ్. బోల్డ్ అంత యాక్ట్ చేసేస్తాం, ఇంకా చాలు.
ప్రయాసపడకు, ప్రెషర్ తీసుకోకు. యాక్టింగ్ ఎంత ప్రెషర్గా ఉంటుందండి, అవునా కదా? కొంతమంది యాక్టింగ్ చేస్తూ ఉంటారు, బంధువులు రాగానే ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేసేస్తారు. అబ్బా, ప్రపంచంలో ఇంతకంటే మంచి ఆవిడ ఇంకొక ఆమె కనబడదు అన్నట్టు. మందిరానికి వచ్చినప్పుడు ఇంకెంత అద్భుతంగా యాక్టింగ్ చేస్తాం. ఏంజల్స్ అంటే వీళ్ళేనేమో అన్నట్టుగా ఉంటుంది. మికాయేలు, గాబ్రియేలు, ఇంకా రకరకాల పేర్లు పెట్టేసుకోవచ్చు. మనందరికీ అలా ఉంటాం, ఏంజల్స్ లాగా. చాలాసార్లు మనం మన రియాలిటీ ఏంటో బ్రతకకుండా ఈ ప్రయాణంలో వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచన చేస్తూ యథార్థంగా బ్రతకకుండా, దేవుడు మెచ్చే జీవితాన్ని జీవించకుండా వారి కోసం వీరి కోసం వారిని సంతృప్తి పరచాలి, వీరిని సంతోషపరచాలి. ఈ సందర్భంలో వాళ్ళు నేను ఏం మాట్లాడాలని కోరుకుంటుంటారు, వాళ్ళు ఏం మాట్లాడాలని కోరుకోవాలని నువ్వు మాట్లాడడం కాదు, ప్రభు నువ్వు ఏం మాట్లాడాలని తలస్తున్నాను. ఫ్రెండ్ వచ్చాడు, బయటికి వెళ్దామన్నాడు, ఫ్రెండ్ బాధపడతాడని వస్తానని చెప్పడం కాదు, దేవుడు ఏం చెప్పాలని కోరుకుంటున్నాడు, దేవుడు నేనేం చేయాలని ఈ సమయంలో ఆశిస్తున్నాడు, అది నువ్వు ఆలోచిస్తూ వెళ్ళగలిగితే ఈ యాత్ర చేయు మార్గములు వారికి ఎలా ఉంటాయంట, అతి ప్రియములు. జర్నీ ఈజ్ ఎగ్జాస్టింగ్. ప్రయాణాలు చాలా అలసట, అవునా కదా? ప్రయాణాలు మామూలు అలసట కాదు. ఈ మందిరం కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నప్పుడు జాన్ వెస్లీ గారు, నేను, ధన్య అమెరికా దేశం వెళ్ళాం. ఐ థింక్ వి వర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 2 weeks. 2 వారాలు అమెరికా దేశంలో ఉన్నాం. రిటర్న్లో మళ్ళీ ఇంగ్లాండ్లో ఆగి అక్కడ కూడా పరిచయం చూసుకొని మేము వచ్చాం. 2 వారాలు మేము ఉంటే 2 వారాల్లో దాదాపు యుఎస్లో ఉన్న 15 స్టేట్స్ మేము తిరిగామండి. 15 స్టేట్స్, 15 రాష్ట్రాలు మేము తిరిగాం. ప్రతి ప్రాంతానికి వెళ్ళడం, సువార్త ప్రకటిస్తూ అలాగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు నా పరిస్థితి లిటరల్గా ఎట్లా ఉండేదంటే, ఒక స్టేట్కి వెళ్ళగానే వాళ్ళు ఒక బెడ్రూమ్ ఇచ్చేవాళ్ళు. ఆ బెడ్రూమ్లో సూట్ కేసులు అన్నీ తెరిచి అన్నీ బయట పెట్టుకునేదాన్ని. మరి చిన్న బిడ్డ కదా, ఇంకా తనకు కావాల్సినవి, తనకు తినిపించేవి, తనకి స్నానానికి అన్నీ సెట్ చేసుకునేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ రోజు సాయంత్రం అవగానే చలో లెట్స్ గో టు ద ఎయిర్పోర్ట్ అనేవాళ్ళు. ఏంటి ప్రయాణం ఉంది అనగానే అప్పటి వరకు అన్నీ తీసి సర్దుకున్న దాన్ని మళ్ళీ ఏం చేయాల్సి వచ్చేది, మళ్ళీ అన్నీ ప్యాకప్. అప్పుడు ఏం గుర్తొచ్చేదంటే, ఈ లోకంలో మనము యాత్రికులము. ఇక్కడ సిలేసుకొని ఉండడానికి మనం ఎవ్వరము రాలేదు, కానీ మనం సిలేసుకొని ఉండడానికే ఉన్నట్టు ఆలోచిస్తుంటాం ఎంతసేపు. ₹1 దాచాలి, ₹1 దాచాలి, అన్నీ నావే, అన్నీ నాకే, స్వార్థం స్వార్థం స్వార్థం. ఎంతకాలం ఉంటావు ఈ లోకంలో? నీ జీవితానికి ఒక గ్యారంటీ ఉందా? ఎన్ని రోజులు బ్రతుకుతావో నీకు తెలుసా? ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 15 స్టేట్స్ మేము ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఇదే మాట నాకు జ్ఞాపకం చేశాడు. అబ్రహాము గుడారాల్లో నివసించాడు. అబ్రహాము ధనవంతుడే, అబ్రహాం భాగ్యవంతుడే, దేవునితో సహవాసం చేసిన వ్యక్తే, దేవుని స్నేహితుడే. కానీ ప్రయాణమే ప్రయాణం. దేవుడు నేను చూపించే దేశానికి వెళ్ళంటే నువ్వు ఎటు చూపిస్తే, ఎప్పుడు చూపిస్తే అటు నేను ప్రయాణం చేసి వెళ్ళిపోతానయ్యా. దేవునితో నువ్వు ప్రయాణం చేయడానికి రెడీయా అని అడుగుతున్నాను ఈ రాత్రికాల సమయంలో. ఆర్ యూ రెడీ టు ట్రావెల్ విత్ జీసస్? ఈ జీవిత ప్రయాణంలో యేసు ప్రభువుకి మనం వాకింగ్ పార్ట్నర్స్ అన్నారు జాన్ వెస్లీ గారు. గుర్తుందా మీకు? మీరు ఎంతమంది రాసుకుంటున్నారో, మైండ్లో పెట్టుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ప్రతి మాట జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ వాకింగ్ పార్ట్నర్స్ అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు అది? వాక్ ఇన్ లవ్, వాక్ ఇన్ లైట్, వాక్ ఇన్ విజ్డమ్. ప్రేమలో నడుచుకోవాలి, జ్ఞానంతో నడుచుకోవాలి, అలాగే వెలుగులో నడుచుకోవాలి. ఎప్పుడమ్మా? సో దేవుడు ఆయనతో పాటు కలిసి నడిచే వారి కొరకు చూస్తున్నాడు. దేవునితో మనము నడవాలని. గాడ్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ పీపుల్ హూ క్యాన్ జర్నీ విత్ హిమ్. ఆయనతో కలిసి ప్రయాణం చేసే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. నువ్వు చెప్పగలవా, నేను ఉన్నానయ్యా, నేను నీతో పాటు కలిసి ప్రయాణం చేస్తాను. ఐ విల్ జర్నీ టుగెదర్ విత్ యూ అండ్ ఐ బిలీవ్ దిస్ ఇస్ అ జర్నీ విత్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువుతో ఇదొక ప్రయాణము, యేసయ్యతో ఇదొక ప్రయాణం. యేసయ్యతో ప్రయాణం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, 5వ వచనం, 84వ కీర్తన 5వ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర అంటే వారికి టెన్షన్ ఉండదు, యాత్ర అంటే వారికి చిరాకు ఉండదు, యాత్ర అంటే వారికి అనిశ్చిత అంతకంటే ఉండదు. అమ్మో, ట్రావెల్ అంటే ఎలా ఉంటుంది, అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ ఎలా దొరుకుతుంది, అక్కడ లైట్స్ ఉంటాయా, అక్కడ కరెంట్ ఉంటుందా, ఆ రోడ్లో ముళ్ళు ఉంటాయేమో కదా, నేను ఏమేమి సర్దుకోవాలి. కొన్నిసార్లు జాన్ వెస్లీ గారు ఆయా దేశాలకు వెళ్తున్నప్పుడు నేను సూట్ కేస్ సర్దడానికి, లగేజ్ సర్దడానికి అడుగుతూ ఉంటాను. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటండి, అమెరికా, యూకే అలాంటి దేశాలు అయితే మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. జార్జియా అని ఇలాంటి కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు నేను అడిగాను, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి నాకు కనుక్కొని చెప్పండి, దాన్ని బట్టి మీకు ఏమేం ప్యాక్ చేయాలో నేను ప్లాన్ చేసుకుంటానని.
జార్జియా ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే అక్కడ చాలా చలిగా ఉంటుందంట, ఎముకలు కొరికే చలి అని. గ్లవ్స్ అని, వులెన్ సాక్స్ అని, తర్వాత ఒక మంచి జాకెట్ అవన్నీ కొనుక్కొని వెళ్ళారనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాత్ర చేసేటప్పుడు ఆ వెళ్ళే ప్రదేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అర్థం కాకపోతే ఆ యాత్ర పెద్ద నరకంగా ఉంటుంది. అవునా కదా? యాత్రకు చాలా బాగా సిద్ధపడి వెళ్ళాలి. కానీ ఈ జీవిత యాత్రలో రేపు పొద్దునకైనా మనం సిద్ధపడగలమా అంటే మనకు రేపు పొద్దున ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. రేపు పొద్దున మనది కాదు. మరి యాత్ర చేయు మార్గములు దేవుని ప్రజలకు ప్రియంగా ఎలా ఉంటాయి అంటే, వారు దేవునితో కలిసి యాత్ర చేస్తారు కాబట్టి రేపు ఉదయం నీకేం జరుగుతుందో నీకు తెలియకపోయినా రేపు ఉదయం ఏం జరుగుతుందో నీ యాత్రలో ఏ మార్గం గుండా నీవు వెళ్తావో నీ దేవునికి తెలుసు కాబట్టి నీకు ఆ యాత్ర మార్గాలు చాలా ప్రియంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, నీ వలన బలము నొందు మనుషులు. దాన్ని యాత్ర చేసేటప్పుడు కాళ్ళ నొప్పులు వస్తుంటాయండి. వస్తాయా రావా? ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు పాపం సీనియర్ సిటిజన్ 60 అబవ్ ఉండేవాళ్ళు, 50 అబవ్ ఉండేవాళ్ళు కొంచెం మధ్యాహ్నం దాటగానే ఇంకా కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయి ఎక్కడన్నా స్థలం దొరికితే, రాళ్ళు దొరికితే, ఏమైనా దొరికితే కూర్చుని పోదామని చూస్తూ ఉండేవారు. ఎందుకంటే రోజంతా నడవాలి. ఆ స్థలం, ఈ స్థలం, ఆ ప్రదేశం, ఈ ప్రదేశం చూస్తూ ఉండాలంటే యూ హ్యావ్ టు ట్రావెల్. ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటాం కాబట్టి ఎనర్జీ ఏమైపోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. యాత్ర చేసే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏం కావాలి? బలం కావాలి. యాత్ర చేసేటప్పుడు ఎప్పటికప్పుడు బలం పొందుకుంటూ ఉండాలి. ఆ బలం ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు. దేవునితో నువ్వు ప్రయాణం చేస్తే ఎప్పటికీ నీకు బలం పెరుగుతుంది కానీ బలం తరగదంట. హల్లెలూయా. your strength will grow day by day. You will go from strength to strength. బలము నుండి అధిక బలములోనికి దేవుడు నిన్ను ప్రతి దినము నడిపించుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని దేవునితో ప్రయాణం చేస్తే దేవుని సన్నిధిలో కనబడక లోకంలో కనబడతామా? ఖచ్చితంగా లోకంలో కనబడం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము, నీ వలన బలమునొందు మనుషులు ధన్యులు. అయ్యా, ఆ ధన్యత నాకు ఇవ్వయ్యా. నీ వలన బలమునొందే ధన్యత నాకు ఇవ్వు. నా జీవిత యాత్ర నాకు మరి ఫ్రస్ట్రేటింగ్గా ఉండనివ్వకు, విసుగుదలగా ఉండనివ్వకు, నిరాశగా ఉండనివ్వకు. ఏ దినానికి కావలసిన బలము ఆ దినము నాకు ఇస్తూ యాత్ర చేయు మార్గాల్లో నా వాకింగ్ పార్ట్నర్గా నీ ఉండి, నా జర్నీ పార్ట్నర్గా నీ ఉండి నన్ను నడిపించని దేవుని సన్నిధిలో అడుగుదాము. అటువంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.